రామ్ చరణ్ ప్రస్తుతం తన లైనప్ తో చాలా బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూపొందుతున్న పెద్ది సినిమాకు సంబంధించి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో చరణ్ బిజీగా ఉన్నట్లు సమాచారం. మెగా అభిమానులకు ఇది నిజంగానే పూనకాలు తెప్పించే కాంబో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నారనే రూమర్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాబాయ్ నిర్మాతగా అబ్బాయి హీరోగా రాబోయే ఈ క్రేజీ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా ఇంత కాదు. ఇక ఈ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి మనందరికీ తెలిసిందే. అందుకే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వస్తే ఆ బజ్ మామూలుగా ఉండదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. గతంలో ఇదే బ్యానర్లో నితిన్ హీరోగా చల్ మోహన్ రంగా అనే సినిమాను నిర్మించారు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కోసం మళ్ళీ అదే బ్యానర్ను కంటిన్యూ చేస్తారా, లేక ఏదైనా కొత్త పేరుతో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఈ నిర్మాణంలో భాగస్వామి అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం తన లైనప్ లో చాలా బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో రూపొందుతున్న పెద్ది సినిమాకు సంబంధించి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే రంగస్థలం వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మళ్ళీ సుకుమార్ డైరెక్షన్ లో మరో భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించనున్నారు. ఇంత బిజీ షెడ్యూళ్ల మధ్య బాబాయ్ కోసం చరణ్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారనేది ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే దానికి దర్శకత్వం వహించే ఆ లక్కీ డైరెక్టర్ ఎవరు అనేది మరో హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇద్దరి ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ మెగా ఫ్యాన్స్ ను మెప్పించేలా కథను సిద్ధం చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ కోసం అన్వేషణ ఉండబోతోంది. చరణ్ గ్లోబల్ ఇమేజ్, పవన్ మాస్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఒక భారీ లెవెల్లోనే ఈ సినిమా ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది. కేవలం బాబాయ్ నిర్మాతగా ఉండడమే కాకుండా సినిమాలో ఏదైనా చిన్న గెస్ట్ రోల్ చేసినా థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఇలాంటి కాంబినేషన్ సెట్ అయితే అది టాలీవుడ్ రికార్డులను తిరగరాయడం పక్కా. పవన్ నిర్మాతగా చరణ్ సినిమా అంటే ఆ బిజినెస్ లెక్కలు వేరే రేంజ్ లో ఉంటాయి. మెగా ఫ్యామిలీలోని ఇద్దరు టాప్ స్టార్స్ ఇలా ఒకే ప్రాజెక్ట్ కోసం కలవడం అనేది ఇండస్ట్రీ కూడా ఒక పెద్ద బూస్ట్ అవుతుంది. అయితే ప్రస్తుతం అయితే ఇదొక క్రేజీ రూమర్ గా ఉన్నప్పటికీ ఇందులో కొంత నిజం ఉంటుందని మెగా ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ మెగా డెబ్యూ ప్రొడక్షన్ పైన అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు. మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ కు ఇప్పుడు లైన్ కుదిరినట్టే కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా రానుందని, ఆ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు హారికా హాసిని క్రియేటివ్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయని టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. పీకే క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో రామ్ చరణ్ హీరోగా సినిమాను తీస్తానని పవన్ కళ్యాణ్ గతంలో చాలా సార్లు అనౌన్స్ చేశారు. కానీ అది ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ వార్తలు రావడంతో నిజమేనని నమ్ముతూ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సింది. ఒక్కవేళ నిజమే అయితే టాలీవుడ్ లో ఇది క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడం ఖాయం. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. బీస్ట్ మోడ్ లో ఉన్న లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి 5 భాషలలో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. తర్వాత రిలీజ్ అయ్యే పాటలు ఎలా ఉంటాయి అని శ్రోతల్లో ఆసక్తి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా షూటింగ్ అప్డేట్ ను కూడా ఇచ్చేశారు. బ్యాలెన్స్ షూటింగ్ చకచకా పూర్తి చేస్తున్నారు. దీనిలో భాగంగా క్లైమాక్స్ షూట్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఓ భారీ సెట్ లో చరణ్ సహా ప్రధాన పాత్రలపైన కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టీం అంతా ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ప్రథమార్థం కట్ మొత్తం సిద్ధమైందని నిర్మాణ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. అందులో మరెవ్వరూ క్రాస్ చెక్ చేయాల్సిన పని లేదు కూడా. అంత కాన్ఫిడెంట్ గా బుచ్చిబాబు ప్రథమార్థం రెడీ చేసి పెట్టారు.
అలాగే సెకండ్ హాఫ్ కి సంబంధించిన నిర్మాణ పనులు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి. అందుకోసమే టీం రేయింబవళ్లు శ్రమిస్తోంది. ఈ నెలాఖరు కల్లా టాకీ పాట మొత్తం పూర్తి చేయడమే టార్గెట్ గా పనిచేస్తున్నారు. మొత్తానికి జనవరి కల్లా టీం రిలాక్స్ అయిపోతుందని తెలుస్తోంది. రంగస్థలం తర్వాత చరణ్ నుంచి వస్తున్న మరో విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో పెద్ది పైన అందరికీ భారీ అంచనాలున్నాయి. దీనికి తోడే బుచ్చిబాబు కూడా ఈ స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని దీన్ని రూపొందిస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేశాయి. రీసెంట్ గా న్యూ ఇయర్ కు పెద్ది నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అందుకే ఈ వారంలో పెద్ది నుంచి సెకండ్ లిరికల్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. పెద్ది నుంచి సెకండ్ లిరికల్ గా ఓ రొమాంటిక్ సాంగ్ రాబోతుందని తెలుస్తోంది. వాస్తవానికి సెకండ్ సాంగ్ ను న్యూ ఇయర్ కు రిలీజ్ చేద్దాం అనుకున్నారట. కానీ ఆల్రెడీ చికిరి చికిరి సాంగ్ హంగామా ఇంకా కొనసాగుతుండడం, మరియు చిరంజీవి మూవీ మనశంకర వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ ఉండడంతో కాస్త టైం తీసుకుందామని మేకర్స్ ఆలోచనను పక్కన పెట్టారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ వారంలో సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని, త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా అఫీషియల్ గా రానుందని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకి రానున్న విషయం తెలిసిందే.